హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్రేక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేస్తుంది. ఇక దులీప్ ట్రోఫీలో మూడో మ్యాచ్ వచ్చేసి అక్కడ ఇండియా ఏ వర్సెస్ ఇండియా డి. ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ 12th సెప్టెంబర్ నాడు జరగబోతుంది అనంతపూర్లో. ఇక అక్కడ మనం మెయిన్ చూసుకుంటే మరి అక్కడ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ కొంతమందికి అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచెస్ అయితే. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్తో జరిగే ఫస్ట్ మ్యాచ్కి అక్కడ స్క్వాడ్ని అయితే రిలీజ్ చేసిళ్ళు. బట్ సెకండ్ మ్యాచ్ ఉంది, ఆ తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఈ దులీప్ ట్రోఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అక్కడ కొంతమంది ప్లేయర్స్కి అయితే. మరి చూడాలి మరి ఎవరెవరు గ్రాప్ చేసుకున్నారు అనేది చూడాలి. ఇక ఒకసారి మనం స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే స్క్వాడ్లో అయితే కొన్ని మార్పులు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. అక్కడ మయాంక్ అగర్వాల్ కెప్టెన్, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివన్ దుబే, తనుష్ కోటెన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, కుమార్ కుషగ్రా, సస్వత్ రావట్, ప్రథమ్ సింగ్, ఆకాష్ వదేకర్, షేక్ రషీద్, శాంషుములని అండ్ అకీబ్ ఖాన్. ఇది వచ్చేసి అక్కడ టీమియా స్క్వాడ్. ఇక ఫస్ట్ మ్యాచ్లో ఛాన్స్ రాని ప్లేయర్స్ అందరు కూడా ఈ మ్యాచ్లో ఛాన్స్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ తిలక్ వర్మ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ వీళ్ళందరూ కూడా ఛాన్స్ అయితే రావచ్చు మరి ఈ మ్యాచ్లో. ఇక దీంట్లోకి వెళ్ళి మనం ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మయాంక్ అగర్వాల్ అండ్ ప్రథమ్ సింగ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో రియాన్ పరాగ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో కుమార్ కుషగ్రా వికెట్ కీపరు, నెంబర్ 6లో శివన్ దుబే, నెంబర్ 7లో తనుష్ కోటెన్, నెంబర్ 8లో షామ్స్ ములాని, నెంబర్ 9లో ఆవేష్ ఖాన్, నెంబర్ 10లో ఖలీల్ అహ్మద్ అండ్ నెంబర్ 11లో ప్రసిద్ధ్ కృష్ణ. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా బ్యాలెన్సింగ్ అయితే కనబడుతుంది. ఇక అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే అక్కడ రియాన్ పరాగ్ కానీ, తిలక్ వర్మ కానీ, అక్కడ శివన్ దుబే కానీ, ఆవేష్ ఖాన్ కానీ, ఖలీల్ అహ్మద్ కానీ అండ్ ప్రసిద్ధ్ కృష్ణకు కానీ వీళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇదైతే. ఎందుకంటే రాబోయే టెస్ట్ సిరీస్లలో ఉండాలంటే ఖచ్చితంగా దీంట్లో అయితే మంచిగా ఆడి తీరాల్సిందే. మరి చూడాలి మరి ఎవరు మంచిగా ఆడతారు అనేది చూడాలి. అక్కడ ఫస్ట్ మ్యాచ్లో అయితే తిలక్ వర్మ లేడు, మరి ఈ మ్యాచ్కి అయితే వస్తున్నాడు. చూడాలి మరి అతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక టీమ్ డి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, అథర్వ టైడే, ఎస్ దుబే, దేవదత్ పడికల్, రిక్యూ బుయి, శరణ్ సుజైన్, హర్షదీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, ఆకాష్ సెన్ గుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్, సంజు సంసన్ వికెట్ కీపరు, నిశాంత్ సిద్ధు అండ్ విద్వాంతు కావరెప్ప. ఓవరాల్ చూసుకుంటే మరి ఇక్కడ కూడా మరి చాలా బెటర్ అయితే కనబడుతుంది స్క్వాడ్ అయితే. అక్కడ నిశాంత్ సిద్ధు వచ్చిండు మరి కొత్త అక్కడ అక్షర పడల్ ప్లేస్లో. ఓవరాల్ చూసుకుంటే మరి ఈలా స్క్వాడ్ కూడా చాలా బ్యాలెన్సింగ్ అయితే కనబడుతుంది. ఇక దీంట్లోకి వెళ్ళి మనం ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ అథర్వ టైడ్ అండ్ ఎస్ దుబే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, నెంబర్ 4లో దేవదత్ పడికల్, నెంబర్ 5లో రిక్యూ బుయి, నెంబర్ 6లో మరి కేఎస్ భరత్ ఆడతాడా లేదంటే సంజు సంసన్కి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఇక నెంబర్ 7లో నిశాంత్ సింధు, నెంబర్ 8లో సౌరభ్ కుమార్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో హర్షిత్ రాణా అండ్ నెంబర్ 11లో విద్వాంతు కావరెప్ప. ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళ దాంట్లో కూడా అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని మంచి పేర్లు అయితే అక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ కూడా మంచిగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. కాంబినేషన్ కూడా చాలా బ్యాలెన్సింగ్ అయితే కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే మరి రెండు టీంల ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా బెటర్ అయితే మనకు కనబడుతున్నది. మరి ఎవరు గెలుస్తారు అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే అక్కడ శ్రేయస్ అయ్యర్ కానీ, అక్కడ తిలక్ వర్మ కానీ, రియాన్ పరాగ్ కానీ, ఇంకా ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి అక్కడ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, విద్వాంతు కావరెప్ప, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. వీళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకిట మంచిగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో అయితే ఛాన్స్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్. మరి శ్రేయస్ అయ్యర్ సెంచరీలు కొడితేనే అతనికైతే మళ్ళీ టీమిండియా కాలప్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లేదంటే కష్టం అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి అతను ఏ విధంగా రాస్తాడు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా వీరితో పాటు అక్కడ ఇంకా మిగతా కొత్త ప్లేయర్స్ కూడా మరి ఏ విధంగా రాస్తాడు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్కి వెళ్తే మెయిన్ చేయండి. మరి టీమ్ ఏ స్ట్రాంగ్ ఉందా లేదంటే టీమ్ డి స్ట్రాంగ్ ఉందా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్కి వెళ్తే మెయిన్ చేయండి.